ఛార్జ్షీట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 193 అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఛార్జ్షీట్ అంటే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసే రిపోర్ట్ని ఫైనల్ రిపోర్ట్ అంటారు, ఛార్జ్షీట్ అంటారు ఇక్కడ లీగల్ టర్మినాలజీలో. ఇక్కడ ఏదైతే పోలీసులు విచారణ ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత అందులో విట్నెస్ ఎవరున్నారు అంటే సాక్షులు ఎవరున్నారు, అక్యూజ్డ్ అంటే ఎవరైతే తప్పు చేసిన నిందితుడు ఉన్నాడు, ఆ విక్టిమ్ ఎవరైతే బాధితం పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అనేటివి సెక్షన్స్ ఏం పెట్టారు అని పూర్తి డీటెయిల్స్ అనేటివి కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత, అది ఇన్వెస్టిగేషన్ కూడా ఎవరు చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టుకి సబ్మిట్ చేసే రిపోర్ట్నే ఛార్జ్షీట్ అంటారు, దాన్ని పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అంటారు. ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 193 అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఈ పోలీస్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఏదో సబ్మిట్ చేశారో అప్పుడు మాత్రమే కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒకటి పాజిటివ్ రిపోర్ట్ ఉంటుంది, నెగిటివ్ రిపోర్ట్ ఉంటుంది. దాన్ని పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని ఛార్జ్షీట్ అంటారు. నెగిటివ్ రిపోర్ట్ ఇక్కడ తప్పు ఏం జరగలేదు, క్రైమ్ ఏం జరగలేదు, కేసు కొట్టివేయాలని చెప్పేదాన్ని క్లోజర్ రిపోర్ట్ అంటారు. ఆ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు, ఇక్కడ ఏ ఎవిడెన్స్ లేవన్న తర్వాత మాత్రమే క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కోర్టుకి ఆ కేసును కొట్టివేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరిన తర్వాత కేసు కొట్టేశారు క్లోజర్ రిపోర్ట్లో. ఛార్జ్షీట్ అనేది ఏదైతే దర్యాప్తు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అందరూ సమర్పించి ఏ సెక్షన్స్ పెట్టారో తెలియజేసి విట్నెసెస్ ఎవరున్నారు, అక్యూజ్డ్ ఎవరున్నారు, విక్టిమ్ ఎవరున్నా పూర్తి డీటెయిల్స్ అని కోర్టు సబ్మిట్ చేసి విచారణ జరిపి వాళ్ళు శిక్ష పడేలా చేయడానికి దానికి ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ అండ్ పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అంటారు దాన్ని కూడా. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్, జై భారత్.